విశాఖలోని రుషికొండ భవనాలు ఆతిథ్య రంగానికి కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28న మరోసారి చర్చించి భవనాల వినియోగంపై 29న మంత్రివర్గ సమావేశంలో నివేదించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత భవనాల వినియోగంతో పాటు అదనపు భవనాల నిర్మాణం కోసం సిఆర్జెడ్ నిబంధనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో తుది పరిశీలన చేయించి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖను ఆదేశించింది. రుషికొండ భవనాలపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సచివాలయంలో బుధవారం సమావేశమైంది. ఆర్థిక, పర్యాటక శాఖల మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. మరో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా వంటి సంస్థల ప్రతిపాదనలపై మంత్రులు చర్చించారు. రుషికొండపై భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని, అదనపు భవనాలు నిర్మిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సంస్థలు వ్యక్తం చేశాయి. ఆతిథ్య రంగానికి అప్పుడే ఎంతో అనుకూలమని అన్నాయి. మంత్రుల కమిటీ ఆదేశాలతో సిఆర్జెడ్ అథారిటీ, పర్యాటక, రెవెన్యూ శాఖలు, మహావిశాఖ నగరపాలక సంస్థ, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు ఈ నెల 26న రుషికొండ భవనాలు, కొండ కింద ఖాళీ భూములను పరిశీలించనున్నారు. ఆ వివరాలపై మంత్రుల కమిటీ 28న వర్చువల్ గా సమావేశమై చర్చించి నివేదిక రూపొందిస్తోంది. దాన్ని 29న జరిగే మంత్రిమండలి సమావేశం దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ నెల 26న జరిగే పరిశీలనకు సంబంధించి పలు ప్రశ్నలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. రుషికొండపై ప్రస్తుత భవనాలను వాణిజ్య అవసరాలకు ఎంతవరకు వినియోగించుకోవచ్చు? కొత్తగా అదనపు భవనాలు నిర్మించేందుకు సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం అవకాశం ఉందా? కొండ కింద 9 ఎకరాల్లో వ్యాపార నిర్వహణకు ఎంతవరకు వీలుంది? సమీపంలో ప్రభుత్వ భూముల లభ్యత ఉందా అనే ప్రధాన అంశాలు పరిశీలనకు రానున్నాయి. మరోవైపు రుషికొండ కింద ఉన్న 9 ఎకరాల భూముల్లో 7 ఎకరాల్లో సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించాలని భవనాల అభివృద్ధికి ముందుకొచ్చిన పలు సంస్థలు కోరాయి. దీనిపై స్పందించిన మంత్రుల కమిటీ వాస్తవ పరిస్థితులపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రుషికొండ భవనాల్లో చివరి 2 బ్లాకులు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఉంచుతామని, మిగిలినవే ప్రైవేటు సంస్థలకు ఇస్తామని మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ప్లది ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక 100 రూమ్స్ 150 రూమ్స్ ఏమన్నా తీసుకురాగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తాయి. దాంట్లో చివర ఉన్నటువంటి 2-3 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి, కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ని పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. ఏది చేసినా ఎకనామికల్గా ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి భారం కాకూడదు, ప్లస్ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి అనేటువంటిది 2 ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడాలి. రుషికొండ ప్యాలెస్ నిర్వహణకే నెలకు 25 లక్షల రూపాయల చొప్పున వెచ్చించాల్సి వస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరలోనే పరిష్కార మార్గాలను అన్వేషించి రుషికొండ ప్యాలెస్ను వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేశారు.
కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంట్ బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. తప్పనిసరిగా తొందరలోనే దానికి ఒక పరిష్కారం తీసుకొస్తాం. కానీ సుఖంగా ఉన్నటువంటి దాన్ని అనవసరంగా మాకు అవి పడగొట్టి ఆదాయాన్ని పోగొట్టినటువంటి ఆ దుర్మార్గ విధానాన్ని మాత్రం ఇవాళ కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ఏం చేస్తారనేటువంటి మాట. ఖచ్చితంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వైబుల్ ప్రాజెక్ట్ అవుద్ది మాకు. దానికి ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ 29 ఉంది. దానికి ముందు ఒక మీటింగ్ చేసుకుంటాం. అప్పుడు ఒక కొలిక్కి వస్తుందని ఆలోచిస్తున్నాం. అది రాగానే ముందుకు వెళ్తాం.